ఇంకా ఏంటన్నా పెండింగ్ బిల్లుల గురించి అడుగుతావు, ఆ మాత్రం అర్థం చేసుకోకపోతే ఎలా అన్నా అని బిల్లుల బకాయిల గురించి ప్రస్తావించిన పార్టీ నేతలతో వైకాపా అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వ్యాఖ్యానించారు. తన సొంత నియోజకవర్గం వైఎస్ఆర్ జిల్లా పులివెందుల పర్యటనలో భాగంగా గురువారం ఆయన క్యాంప్ కార్యాలయంలో ప్రజా దర్బార్ నిర్వహించారు. ఉదయం 8:30 గంటలకు కార్యక్రమం ప్రారంభించక అప్పటికే జగన్ గెలిచేందుకు పార్టీ కార్యకర్తలు ప్రజలు తరలివచ్చారు. పలువురు నేతలు గుత్తేదారులు వైకాపా హయాంలో చేపట్టిన పన్నుల తాలూకు బిల్లుల గురించి అడిగారు. దీంతో జగన్ అసహనం వ్యక్తం చేస్తూ ఇప్పుడు కూడా బిల్లులు అడుగుతారు ఎందుకు ఏంటని చికాకు పడ్డారు. 11 గంటల సమయంలో కొందరు జగన్ గెలవడానికి లోనికి దూసిపోయే ప్రయత్నం చేశారు. కార్యాలయ ద్వారం వద్ద తోపులాట జరిగింది. ఇంతలో తలుపు పక్కన ఉన్న అద్దం కింద పడి పగిలింది. అద్దం మొక్కలు గుచ్చుకుని ఇద్దరు గాయాలై గాడిపడిన మస్తానమ్మని జగన్ లోపలికి పిలిచి పరామర్శించారు. తోపులాటను అదుపు చేయడానికి పోలీసులు లాఠీచార్జ్ చేయగా కార్యకర్తలు అసహనం చెందారు. ఇది వార్త ఈనాడు రాసుకొచ్చింది. సాక్షి చదవట్ల ఈనాడుదే. ఇక్కడ అసలు విషయం మనం మాట్లాడాల్సింది ఏంటంటే, జగన్ కార్యకర్తలకు దోచిపెట్టాడు, నాయకులందరూ దోచేసుకున్నారని కదా ఇప్పటిదాకా చెప్పింది. వాళ్ళ కాంట్రాక్టర్లకు డబ్బులు ఇవ్వలేదని కదా ఇప్పుడు ఈ విషయం బయటపెడుతుంది. మరి అప్పుడు